హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. సాధారణంగా మనం ఎవరైనా అమెరికా వెళ్తే మీరు కాస్కోలో షాపింగ్ చేయండి అంటాము. అసలు ఈ కాస్కో అంటే ఏంటి, అక్కడ ఏమేమి ఉంటాయి, ఎందుకంత ఫేమస్ అనే పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూసేద్దాం. కాస్కోకి వెళ్ళాలంటే అందరూ వెళ్ళలేము. మెంబర్షిప్ అయితే తీసుకోవాలి. ఇయర్కి $60 ఎంతో ఉంది. దాంట్లో కూడా వేరియేషన్స్ ఉన్నాయన్నమాట మెంబర్షిప్ మీద. సో నేను కొలంబస్ వెళ్ళినప్పుడు అక్క దగ్గర కాస్కో మెంబర్షిప్ ఉంటే అక్కతో పాటు నేను వెళ్ళాను. సో లోపలికి వచ్చి చూస్తే మనకి ఇలా ఉంటుందన్నమాట. ఇక్కడ దొరకని ఐటమ్ అంటూ ఉండదు. యాక్చువల్లీ కాస్కో అనేది హోల్సేల్ షాప్ అనమాట, అంటే స్టోర్. అక్కడ అన్నీ దొరుకుతాయి మనకి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫర్నిచర్ నుంచి ప్లాంట్స్ ఉన్నాయి, దానికి మనకి మొక్కలకి ఆర్గానిక్ మెటీరియల్ ఉంటుంది కదా, అవి ఉన్నాయి, బట్టలు ఉన్నాయి. కాస్కోలో మనం హోల్సేల్ కాబట్టి ఇవి లేవనే ఉండవచ్చు, కొంచెం తక్కువ ప్రైజెస్కే మనకి వస్తాయి. అండ్ కొన్ని ఇండియన్ ఐటమ్స్ కూడా ఉంటాయి అనమాట. అందుకనే మన తెలుగు వాళ్ళు కానీ మిగతా ఎక్కడున్న వాళ్ళు కానీ కాస్కోలో ఎక్కువ కొంటూ ఉంటారు. బట్టల సెక్షన్కి ఎదురుగానే ఇక్కడ ఆల్కహాల్ పెట్టారు. ఇదంతా వైనే అనుకుంటా. మొత్తం బాటిల్స్ అన్ని ఇక్కడ ఫుల్ రో అంతా అయ్యే ఉన్నాయి. దాని తర్వాత ఇక్కడ నేను ఎదురుగా వచ్చి చూస్తే మొత్తం ఇదంతా మీట్ సెక్షన్ అనమాట. అంటే మనకి ఇక్కడ పోర్క్ కానీ బీఫ్ కానీ లేకపోతే ఇంకా ఏమైనా సీ ఫిష్ ఉన్నా కానీ అన్నీ ఇక్కడ దొరుకుతాయి. సో అక్కడ చూస్తున్నారు కదా, అంతా రిఫ్రిజిరేటర్స్లో పెట్టేసి మొత్తము ఇదంతా మీట్ సెక్షన్. అండ్ బేకరీ కూడా పక్కనే ఉంటుంది, అంటే లైక్ కేక్స్ కానీ ఇంకేమన్నా. అసలు ఎంత జంక్ ఫుడ్ అంటే మొత్తం కేకులు చూడండి, ఇది మొత్తం రో మొత్తం వాళ్ళు బ్రెడ్స్ ఎక్కువ తింటారు, కేక్స్ ఎక్కువ తింటారు. అండ్ దాని తర్వాత వెజిటేబుల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మనకి వెజిటేబుల్స్ కానీ ఏదైనా కానీ పౌండ్లో కొలుస్తారు, మనం కేజీస్లో కొలుస్తాం కదా, ఇక్కడ పౌండ్స్ అనమాట. అంటే ఒక పౌండ్ వచ్చేసి ½ కేజీ లాగా. ఇక్కడ 4 pounds $7 అని రాశారు. అంటే కేజీన్నర వచ్చేసి $560 అనమాట టొమాటోస్. అండ్ యాపిల్స్ కొంచెం తక్కువ ఉన్నాయి ఇక్కడ, ఎందుకంటే వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ లేకపోతే ఇంకేదైనా పాడైపోయే వస్తువులు వచ్చేసి ఇలా ఫ్రెష్ రూమ్లో పెడతారు. ఇక్కడ అంతా చాలా చల్లగా ఉంటుంది అనమాట. చూడొచ్చు మనం ఇక్కడ స్ట్రాబెర్రీస్ ఉన్నాయి. అండ్ నేను కట్ చేసిన ఫ్రూట్స్ కూడా కొన్ని చూశాను, బ్లూబెర్రీస్, లేకపోతే స్పినాచ్ అంటే పాలకూరను కూడా చూశాను అనమాట ఆకుకూరల్లో. సో ఇలాగా అన్నీ మనకి లీఫీ వెజిటేబుల్స్ అలా అన్నిటికీ ఒక ఛాంబర్ లాగా చేసేసి కూల్ రిఫ్రిజిరేటర్స్ అయితే పెడతారు. ఇది వచ్చేసి పాలకూర వచ్చేసి 3 కట్టలు $3 అని రాసింది. ఇంచుమించు 3 కట్టలు వచ్చేసి $300 పడింది. $3 అంటే మరీ ఎక్కువేం కాదు, రీజనబుల్ ఇక్కడ. అండ్ ఇక్కడ చూడండి వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసేసి మొత్తం ప్యాక్ చేసేసి పెట్టారు. ఇలానే మనకి ఫ్రూట్స్ కూడా దొరుకుతాయి. వీళ్ళకి కట్ చేసుకోవడానికి కూడా ఎంత బద్ధకం అంటే ఎక్కువ వంటకి వాళ్ళు టైం కేటాయించారు అనమాట. అన్నీ ఇలాగ రెడీమేడ్గా దొరుకుతూ ఉంటాయి మనకి. మొత్తం దాన్ని తీసుకుని వెళ్ళి మైక్రోవేవ్లో పెట్టేసి 2 నిమిషాలు వెయిట్ చేసేసుకుని తినేస్తారు. అంత తొందరగా వీళ్ళైతే కుక్ చేసుకోవాలని ఆలోచిస్తారు. అందుకనే ఇవన్నీ మనకి రెడీమేడ్గా దొరుకుతూ ఉంటాయి. ఇవి వచ్చేసి బ్లూబెర్రీ ఫ్రూట్స్ అనమాట. అండ్ ఇక్కడే ఫేమస్ బాగా. పొటాటోస్ కూడా ఉన్నాయి. ఇవి వచ్చేసి $5 అని రాశారు. $5 అంటే ఇంచుమించు $400 ఎబో అనమాట. ఇక్కడ వాళ్ళ ఫుడ్ అయితే చాలా చీప్గా దొరుకుతుంది. మనవి అంటే కొంచెం కాస్ట్లీగా ఉంటాయి. ఇక్కడ వచ్చేసి మామిడికాయల సీజన్గా, అందుకని మామిడికాయలు కూడా దొరుకుతున్నాయి వీళ్ళకి. సో ఇక్కడ ఒక బాక్స్లో వచ్చేసి 6 పీసెస్ ఉన్నాయి. ఆ బాక్స్ వచ్చేసి $8 అంటే $640 అనమాట. ఒక్కొక్క మ్యాంగో వచ్చేసి $100 పైనే పడుతుంది. కాకపోతే మరీ ఎక్కువ సైజ్ ఏం కాదు, చిన్న సైజే, కొంచెం పర్వాలేదు అనమాట ఇక్కడ వాళ్ళకి ఈ ప్రైస్. అంటే బీఫ్స్ అంటే ఇలా గొడ్డు మాంసం అంటారు కదా, అది ఇలాగా మనకి ప్యాకెట్లలో పెట్టేసి ఇక్కడ అమ్ముతారు. సో ఇక్కడ ఎక్కువ పోర్క్ కానీ బీఫ్ కానీ తింటూ ఉంటారు. మనకి ఇక్కడ కాస్కోలో కూడా హోల్సేల్గా ఇక్కడ ఇలా అయితే అమ్ముతూ ఉన్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి ఇందాక నేను చెప్పాను కదా అన్నీ రెడీమేడ్వి దొరుకుతాయని. సో ఇదంతా సలాడ్స్ కానీ ఇంకేదన్నా మొత్తం మిక్స్ చేసేసి ఇలాగ బాక్సెస్లో పెట్టేస్తారు. జస్ట్ వీళ్ళు ఏం చేస్తారంటే కొనేసుకొని ఇవన్నీ మైక్రోవేవ్ చేసేసుకొని తినేస్తారు. ఎంత జంక్ ఫుడ్ అంటే అసలు వీళ్ళ ఫుడ్ హ్యాబిట్సే కరెక్ట్గా ఉండవు. ఇంటికి సరిపడా ఆల్మోస్ట్ ఆల్ ఐటమ్స్ అయితే దొరుకుతాయి మనకి ఇక్కడ. కాకపోతే మనవి కొంచెము పప్పులు అలాంటివి దొరకవు ఇక్కడ మెయిన్గా. సో అవి ఇండియన్ స్టోర్లో కొనుక్కుంటారు ఇక్కడ ఇండియన్స్ వచ్చేసి. మిగతావన్నీ ఇక్కడ కొనుక్కుంటారు అనమాట కాస్కోలో. అండ్ వీళ్ళు ఒక ఛాంబర్ లాగా ఇలాగ డైరీ అని పెట్టారు. సో ఇక్కడ మనకి మిల్క్, గుడ్లు అలాంటివి ప్రోడక్ట్స్, డైరీ ప్రోడక్ట్స్ అన్నీ ఇక్కడ మనం కొనుక్కోవచ్చు. మిల్క్లు వచ్చేసి ఇలాగ డబ్బాలలో అమ్ముతారు. అవి మొత్తం ఏసీలో ఉంటుందన్నమాట, అంటే ఫుల్ రిఫ్రిజిరేషన్లో ఉంటాయి. సో పాడవకుండా అలాగా పెడతారు. ఇక్కడ వచ్చేసి గుడ్లు చూడండి మీరు, అన్నీ కేజ్ ఫ్రీ ఎగ్స్ అంట ఇవి.
కేజ్ ఫ్రీ అంటే వాటిని ఫ్రీగా వదిలేసి పెరుగుతాయి చూడండి మన ఊర్లలో, అలాంటి ఎగ్స్ అని అంటున్నారు. కాబట్టి ఇంత ప్రొడక్షన్ ఎక్కడి నుంచి వస్తుంది ఇంత కేజీ ఫ్రీ అయితే? అంతా మార్కెటింగ్ పేరే కానీ కేజ్ ఫ్రీ లేదు ఏమి. మనకన్నా వీళ్ళకే గుడ్లు చీపు, ఓ 2-3 రూపాయలు ఒక్కొక్క గుడ్డు వచ్చేసి. సో దాని తర్వాత ఇవన్నీ చూస్తున్నారు కదండి మీరు, ఇవన్నీ ఏమనుకుంటున్నారు? టిష్యూ పేపర్లు అనమాట. సో ఇక్కడ వచ్చేసి వీళ్ళు నీళ్ళ కన్నా టిష్యూ పేపర్లు ప్రతి చోట అయ్యే వాడుతూ ఉంటారు. అందుకనే ఇంతంత టిష్యూ పేపర్లు అయితే కావాల్సి వస్తుంది ఇంటికి. ఎందుకంటే ఎక్కడ చూసినా మనకి వాటర్ బదులు అంతా టిష్యూ పేపర్సే ఉంటాయి. అందుకనే ఇంత బండిల్స్ అయితే కొనుక్కొని ఇంట్లో పెట్టుకుంటారు. ఇక్కడ మనకి బియ్యం కూడా దొరుకుతున్నాయి అనమాట, బాస్మతి రైస్. అండ్ తర్వాత ఇవన్నీ చూస్తున్నారు కదా ఛాంబర్స్ లాగా, మొత్తం అంతా రిఫ్రిజిరేషన్ ఉంది. ఇక్కడ కూడా మనకి డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ అయితే దొరుకుతాయి. దాని తర్వాత చిన్న చిన్న కప్పుల్లో టేస్టింగ్కి పెట్టాడు. ఏంటి అని అడిగితే ఇది మద్రాస్ పప్పు అని అన్నాడు. ఇది యాక్చువల్లీ దాల్ మఖన పప్పు అనమాట. ఇది మద్రాస్ది ఏం కాదు. నాకైతే కొంచెం చప్పగా అనిపించింది పప్పు. సో అంత స్పైసీ లేదు, కాకపోతే వీళ్ళకి బాగుంటుంది. చాలామంది అయితే కొనుక్కుంటున్నారు. అండ్ ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ ఫ్లవర్స్ కూడా ఉంటాయి అన్నమాట. కాస్కోలో పెద్ద పెద్ద బొకేస్లా పెట్టేసి ఉంచుతారు. సో బల్క్గా తీసుకోవచ్చు మనము. ఇప్పుడు నేను చూపించేదంతా విటమిన్ డి ట్యాబ్లెట్స్. సో ఇక్కడ విటమిన్ డి చాలా తక్కువ ఉంటుంది, విటమిన్ సి కూడా. ఎందుకంటే వీళ్ళకి ఎండ అనేది సరిగ్గా ఉండదన్నమాట. అందుకని ఎక్కువ ఎన్ని వెరైటీస్ ఉన్నాయంటే విటమిన్ డి, విటమిన్ సి అయితే చాలా రకాల ట్యాబ్లెట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఇండియాలో వాళ్ళకి చాక్లెట్స్ తీసుకుందామా అనుకున్నాను, ఇక్కడ హోల్సేల్ కాబట్టి తక్కువకి వస్తుందేమో అని తీసుకుందాం అనుకున్నా. కానీ ఒక్క ప్యాకెట్ వచ్చేసి నాకు $20 పడింది. సో మనం ఇండియన్ కరెన్సీలో ఏది ఇక్కడ ఖర్చు పెట్టాలన్నా చాలా కాస్ట్లీ. ఇక్కడ యూఎస్ఏ కరెన్సీ వస్తే మనకి కొంచెం బెటరు. కాకపోతే నాకు ఇండియన్ శాలరీలో ప్రతిదీ ఇక్కడ ఖర్చు పెట్టడం అంటే నేనైతే ఆల్మోస్ట్ చాలా ప్రైస్ ఎక్కువ అనిపించింది నాకు. ఒక్క చాక్లెట్ ప్యాకెట్ వచ్చేసి నాకు $1600 పడింది. ఇక్కడ ప్రతిదీ మెంబర్షిప్ కార్డ్ మీదే. మనకి ఎంట్రన్స్లోనే మనం మెంబర్షిప్ కార్డ్ అయితే చూపించాలి. అండ్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ బిల్లింగ్ టైంలో కూడా మనం మెంబర్షిప్ కార్డుని అయితే స్కాన్ చేయాలి. వన్స్ అది స్కాన్ అయిపోయిన తర్వాత మనం ఏమైతే ప్రోడక్ట్స్ తీసుకున్నామో అవి స్కాన్ చేసేసి ఆటోమేటిక్గా అదే ప్రైస్ చూపించేస్తుంది. అది మనం కట్టేసి మనం తీసుకుని వెళ్ళిపోవడమే. మళ్ళాగా బిల్లింగ్కి ఉండాల్సిన అవసరం కూడా లేదు ఎవరు. ఇదండి అమెరికాలో కాస్కో సంగతి. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. సీ యూ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్.